వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నల్గొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో ఇసుక, ఒండ్రు మట్టి అక్రమ రవాణా, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల అక్రమాలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మట్టి అక్రమ రవాణాను అరికట్టే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమలపై ఆస్తి పన్ను బకాయిలను వెంటనే రద్దు చేయాలని, పౌల్ట్రీ రైతులకు ఉపశమనం కల్పించాలని షాద్నగర్ ప్రాంత పౌల్ట్రీ ఫారాల కోళ్ల రైతులు, చటన్పల్లి, సోలీపూర్ గ్రామాలలో చెందిన పౌల్ట్రీ రైతు నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రత్యేకంగా కలుసుకున్నారు. కేవలం ఒక్క షాద్నగర్ మున్సిపాలిటీలోనే పౌల్ట్రీలపై ప్రాపర్టీ ట్యాక్స్ విధించారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని ఇటిక్యాల పహాడ్ గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ సమావేశమయ్యారు. అటవీ అధికారులు కొలతలకు వస్తున్నారని తెలుసుకున్న ఆయన గ్రామానికి వెళ్లారు. ఎలాంటి సమస్య వచ్చినా అధైర్యపడొద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఎంపీపీ ఈట సత్యనారాయణ తదితరులు ఉన్నారు. పాఠశాలలు ప్రారంభమై 10 రోజులైనా కాకముందే విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చిన ఏబీవీపీ సంఘం నారాయణఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను బలవంతంగా బంద్ చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వద్దని చెప్పిన విద్యార్థి సంఘం బాధ్యులే బెల్ కొట్టి విద్యార్థులను బలవంతంగా గదుల నుండి పంపించారు. 9వ తరగతి విద్యార్థులు మాత్రం మాకు చదువు ముఖ్యమని తరగతి గదిలోనే ఉండిపోయారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ అధ్యక్షతన ఎమర్జెన్సీ రోజున సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని బ్రిడ్జ్ వద్ద మిషన్ భగీరథ కార్మికుల సమస్యలపైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులను కాంట్రాక్ట్ రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా తీసుకొని కార్మికుల జీతాలు చెల్లించాలని కోరారు. విధుల్లో ప్రమాదం జరిగిన వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించి హెల్త్ కార్డులు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజులు, వాటి పర్యవసనాలను ప్రజలు క్షమించరని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఆధ్వర్యాన ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయాన కేసులు పాలై జైలు జీవితం గడిపిన వెంకటేశ్వరరావు, శ్రీనివాస శర్మ, శంకరం బాబును సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్ కోరారు. ఖమ్మంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా విద్యారంగ సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బిల్లును చెల్లించాలని కోరారు. క్రాంతి, మస్తాన్ సాగర్ తదితరులు ఉన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవం పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఎస్పీ ర్యాలీని ప్రారంభించారు. ముందుగా మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ సూచించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని, చేయూత పథకం పేరుతో పింఛను అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నాడని, మానవత్వం లేని వారు మాత్రమే వికలాంగుల పట్ల చిన్నచూపు చూస్తారని అన్నారు.